బ్రైడల్ బ్లౌజ్ డిజైన్ ఇక్కడ ప్రాసెస్లో ఉంది మగ్గం పైన. ఒకసారి వర్క్ చూసేయండి ఎలా ఉందో. ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఫ్రంట్ నార్మల్గానే, రైట్ సైడ్కి కొంచెం వర్క్ వస్తుంది అంతే. హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి ఆల్ ఓవర్ వర్క్. ఈ బ్లౌజ్ వచ్చేసి మాధవి గారు వాళ్ళ పాపకి డిజైన్ చేయించుకున్న వెడ్డింగ్ కలెక్షన్లో ఒక బ్లౌజ్. శారీ ప్రైస్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ 38,000 ఉంది. దీనికి మనం ఇలా డిజైన్ చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ కోసం ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ శారీకి కూడా పవిటి చెంగు పార్ట్లో వర్క్ చేయాలి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఫస్ట్ లెహెంగాస్ చూసేయండి. పసుపు ఫంక్షన్కి అండ్ మెహందీస్ ఉంటాయి కదా, వాటికి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొస్తే మనం స్టిచ్ చేసాము. ఐరన్ ప్లీట్స్ వస్తాయి. లెహెంగా చూడండి, ఫ్యాబ్రిక్స్తో తెచ్చుకున్న శారీస్తో చేయించుకున్న ఎక్కువ లెంత్ వస్తుంది. బ్లౌజ్ మోడల్ ఇది. నెక్స్ట్ మెహందీ ఫంక్షన్ కానీ బాగా సీక్వెన్ హెవీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు. ఇది స్టిచ్ చేయడం కూడా చెమ్కీలన్నీ పగలగొట్టేయడానికి చాలా టైం పట్టింది. ఒకసారి చూసేయండి, బాగా హెవీగా ఉంది. మొత్తం బీట్స్తో వచ్చింది వర్క్. ఇలాంటివి మనం చాలా చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఇంకొన్ని కస్టమర్స్వి ఇక్కడ ఉన్నాయి. ఐరన్ ప్లీట్స్ అనేది బాగా ట్రెండింగ్లో ఉన్నాయి లెహెంగాస్. ఇంకా వీటిలో కూడా బాక్స్ ఫిల్ట్ అనేది పెట్టుకోవచ్చు. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాం కదా, మంచి పింక్ కలర్ శారీకి శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా రా సిల్క్ గ్రీన్ కలర్ తీసుకొని ఇలా వర్క్ చేస్తున్నాము. ఈ డిజైన్లో జర్దోసి వర్క్ బాగా కనిపిస్తుంది. మంచి రిచ్ లుక్ అయితే ఇస్తుంది. శారీలో ఏదైతే గోల్డ్ టిష్యూ ఉందో దానికి మ్యాచ్ అయ్యే జర్దోసి షేడ్ తీసుకొని మనం ఇలా చేస్తున్నాము. ఒక హ్యాండ్ ఇంకా అవ్వలేదు, ఒకటి అలా ప్రాసెస్లో ఉంది. శారీలో ఈ క్రీపర్స్ ఇలా ఉన్నాయి కదా, దానికి మ్యాచ్ అయ్యేలాగా లీఫ్ ప్యాటర్న్స్లో ఇలా తీసుకున్నాము. ఓన్లీ ప్యారెట్లోనే మనం శారీలో ఉన్న పింక్ కలర్స్ యూజ్ చేసాం, నాట్ వర్క్ కాంబినేషన్లో. బ్లౌజ్ వర్క్ అయిపోయి స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాము. ఇక్కడ స్టెన్సిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. వెడ్డింగ్లో ఇప్పుడు హ్యాండ్ పెయింటింగ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అంత గ్రాండ్గా వెడ్డింగ్స్ చేసుకుంటున్నప్పుడు అడ్డుతెర కూడా గ్రాండ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసాము, ఎలా పెయింట్ వేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇవాళ వీడియో ఇంతే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.